Hey guys, welcome back to my channel. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, రీసెంట్గా విజిట్ చేసిన రెస్టారెంట్స్ది ఫిల్మ్ చేశాను అని చెప్పేసి. అదైతే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ వీకే, బట్ ఐ డెంట్ గెట్ మచ్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదు. బట్ ఇప్పుడైతే నేను అది ఎడిట్ చేశాను. సో ఈ కరెంట్ వీడియోలో నేనైతే అది చూపిస్తున్నాను మీకు. రీసెంట్గా మా ఫ్రెండ్తో అరౌండ్ 5 to 6 రెస్టారెంట్స్ అవి విజిట్ చేశాను నేను. అదైతే ఫిల్మ్ చేశాను. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. నేనైతే గచ్చిబౌలిలో ఉన్న చిన్నపట్నం అనే రెస్టారెంట్కి వచ్చాను మా ఫ్రెండ్స్తో పాటు. మష్రూమ్ చెప్తావా? మష్రూమ్ తింటావు నువ్వు? నేను వెజ్ అయితే తిన్నా. అయితే బంగ్లా పన్నీర్ చెప్తా, ఊరికే ట్రై చేస్తాను. పన్నీర్ అయితే ఓకే. నాన్ వెజ్ చెప్పు. అపోలో ఫిష్ కంజు బిట్ట దానికి చికెన్ కదా, చికెన్కి ఫ్లూ కదా, దీనికి కాదు కదా. మటన్ కీమా బాల్స్ చెప్పు. కంజు బిట్ట ఫ్లూ. That's called bird flu. మటన్ కీమా బాల్స్. మటన్ వద్దు. కీమా బాల్స్ అసలు బాగోదు. ఎందుకంటే కాకినాడ ప్రాన్స్ రోస్ట్ అంట, ప్రాన్ పకోడీ అంటూ. తందూరి చెప్పండి. గోల్డ్ కాయిన్స్ అంటే ఏంటో అడిగే ఫస్ట్. ఆ పైన గోల్డ్ కాయిన్స్ అని ఉంది, వెజ్ అని గోల్డ్ ట్రై చేయాలి. పన్నీర్ తినకుండా మేబీ చికెన్ రాదా మరి? రాదు. తెలుసా నీకు? కంజు బిట్టకు వచ్చింది ఫ్లూకి. ఇప్పటివరకు ఎవరైనా బంగ్లా పన్నీర్ కంజు బిట్ట చెప్పేస్తున్నా ఓకేనా? బర్డ్ ఫ్లూ ఉండదా? అది ఆయన అడుగు. రియాక్షన్ వారి కూడా నాకు తెలీదు. చెప్పు. ఉన్న పర్వాలేదు తింటానండి. బర్డ్ ఫ్లూ అంటే కౌచు పెట్టుకుంటే ఇప్పటివరకు ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా క్వశ్చన్ అడగలేదు కదండి. మేమైతే కంజుపిట్ట ఫ్రై ఆర్డర్ చేసాము. కాకపోతే 10 minutes తర్వాత వెయిటర్ వచ్చేసి అదైతే అవైలబుల్గా లేదని చెప్పాడు. సో అందుకని చెప్పేసి దాన్ని వేరే స్టార్టర్తో రీప్లేస్ చేసాము అల్టిమేట్గా. అండ్ దాంతోపాటు మేమైతే అపోలో ఫిష్ ఒకటి, ఇంకా మా ఫ్రెండ్ వెజ్ అని చెప్పేసి పప్పు అన్నం ఒకటి అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఈ మధ్యలో ఒక రోజు కాల్స్ అటెండ్ అవునా చెప్తాను. లేదంటే శివరాత్రి హాలిడే అయితే ఖాళీ కదా. నేను నాకు కూడా హాలిడే. నీకు 360 డిగ్రీ అంటే ఇప్పుడు ఇది 180 degrees ఇలా సైడ్ లైన్ క్యాప్చర్ చేస్తుంది కదా. 0.5 పెట్టావు అనుకో నువ్వు ఎగ్జాంపుల్, ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ క్యాప్చర్ చేస్తే కొంచెం రౌండ్గా వచ్చి కొంచెం బాగా బెండ్ అవుతున్నట్టు వస్తాయి కదా ఎడ్జెస్. ఆ 360 ఏంటంటే నీకు ఫుల్ ఇంకా ఎక్కువ బెండ్ అయినట్టు ఇలా రౌండ్ వస్తాయి. సో వాటి నుంచి కొంచెం మూవ్ చేసుకోవచ్చు. మేము మెయిన్ కోర్స్ చెప్పలేదు కదా. 5 minutesలో రమ్మన్నాం కదా మెయిన్ కోర్స్కి. సర్వీస్ అనదర్ టేబుల్ బంగ్లా పన్నీర్ అది ఎప్పుడు తెలిసిందే కదా. ఏం మిస్ చేసాం? ఇప్పుడే వద్దాం. బర్త్డేకా? ఏం కావాలి? ఐప్యాడా? జైక్స్ నేగర్ తీసుకుని అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ వచ్చేసి ఎంఎండ్రీ. ఇది కూడా మా ఫ్రెండ్కి మండి తినాలనిపించింది అని చెప్పేసి, ఇది కూడా గచ్చిబౌలిలోనే ఉంది. సో ఇక్కడికి వచ్చేసాము మా ఫ్రెండ్తో పాటు లంచ్కి. అరేబియన్ చికెన్ మండి చెప్తాం. మటన్ చెప్తామా? ఫుల్ చెప్పానా? నలుగురు ఉన్నావుగా, తినగలవా? లేదంటే రిచ్ లేదా? ఇక్కడైతే మేము మటన్ సూప్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము అండ్ అలాంగ్ విత్ మటన్ జ్యూసీ మండి ఆర్డర్ ఇచ్చాము. దాంతోపాటు ఒక అరేబియన్ చికెన్ స్టార్టర్ ఇచ్చాము. అండ్ ఫైనల్గా మా ఫేవరెట్ డిజర్ట్ ఆర్డర్ ఇచ్చాము, రష్యన్ హనీ కేక్. ట్రై చేయమా?
అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ వచ్చేసి తూగో అనమాట. సో ఇది రీసెంట్గా నేను చాలా రీల్స్లో చూసాను, వైరల్ అవుతుంది కదా. సో ఎప్పటి నుంచో వెళ్దామని చెప్పేసి మా బకెట్ లిస్ట్లో యాడ్ చేసాం దీన్ని. కాకపోతే ఫైనల్గా ఇప్పుడు వచ్చింది టైము. ఈసారి ఏంటంటే ఇంకో ఫ్రెండ్ ఈరోజు వెజ్ తింటున్నాడు అనమాట మా బ్యాచ్లో. సో తనైతే వెజ్ ఆర్డర్ చేసుకున్నాడు, మేమైతే ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మాకు కాంప్లిమెంటరీగా ఈ మోతిచూర్ లడ్డు అయితే ఇచ్చారు. ఇక్కడైతే నేను చికెన్ రసం ఆర్డర్ ఇచ్చాను. సూపర్ ఇక్కడైతే నేను స్టార్టర్స్లో స్టఫ్డ్ క్రాబ్ ఒకటి, బటర్ గార్లిక్ ప్రాన్, క్రిస్పీ కార్న్ ఒకటి ఆర్డర్ చేశాను. వీటితో పాటు వెజ్ ఫ్రెండ్ కోసం అయితే ఈ ముద్దపప్పు పచ్చిపులుసు ఆర్డర్ చేసాము. ఇదైతే మాకు చాలా ఫేవరెట్ అనమాట వెజ్లో. సాటర్డేస్ మేము ఎక్కువ వెజ్ తింటాము. అప్పుడైతే మేము అంతేరాలో ఎక్కువ తినేవాళ్ళం. అంతేరాలో మాకు చాలా ఇష్టమైన వెజిటేరియన్ ఫుడ్ ఏంటంటే ముద్దపప్పు పచ్చిపులుసు. సో ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనిపించింది, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఆర్డర్ చేసాము. ఇంకా మా కోసం అయితే పులావ్సే ఉన్నాయన్నారు, బిర్యానీస్ లేవన్నారు అని చెప్పేసి ఇంకా ప్రాన్ పులావ్ ఆర్డర్ చేసాము. అండ్ ఇదైతే మెహదీపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ జ్యూస్ సెంటర్ అనమాట. ఇక్కడ మలైతో చేసినవన్నీ మా ఫేవరెట్, అందుకని వచ్చాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైడెంట్ అమరా. ఇదైతే నేను టీమ్ లంచ్కి వచ్చాను మా ఆఫీస్ వాళ్ళతోటి. ఇక్కడ బఫే బుక్ చేశారు. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. సో ఎలా ఉంటుందా అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ అయితే నేను 100% సాటిస్ఫై అవ్వలేదు, బట్ ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్షత్రియ ఫుడ్స్. ఇదైతే మన గోదావరి వాళ్ళు పెట్టింది. నేను ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటాను, బట్ ఈ మధ్య అయితే నాకు టేస్ట్ అంత నచ్చట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే అంత బెస్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే నేను వెళ్ళిందే బటర్ గార్లిక్ ప్రాన్స్ అండ్ ఇంకొకటి ఆర్డర్ ఇద్దామని చెప్పేసి. నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో అవన్నీ లేవని చెప్పారు. సో అల్టిమేట్గా అక్కడ ఏముందో అది తినాల్సి వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్, అండ్ బాయ్.